అధ్యక్ష, రాష్ట్ర రుణాలు దానిపైన స్వల్ప వ్యవధి చర్చ. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇందిరమ్మ రాజ్యం వచ్చేంతవరకు రాష్ట్రంలో జరిగినటువంటి అప్పులు, ఖర్చులు, అలాగే మేము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ 2023లో శ్వేతపత్రం ఈ సభలో పెట్టడం జరిగింది. అధ్యక్ష, ఆ పత్రంలో చాలా స్పష్టంగా ఏ విషయాన్ని కూడా దాయకుండా సాధ్యమైనంత మేరకు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణభారాన్ని 6,71,757 కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా ఈ సభ ఉంచాం. అధ్యక్ష, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి మార్కెట్ రుణాలకు సంబంధించి 3,89,673 కోట్లకు సంబంధించి వివరించాము. అధ్యక్ష, అట్లాగే ఎస్పీవీస్ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలకు సంబంధించిన సమాచారం కూడా 1,27,208 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచాము. అధ్యక్ష, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా దాంట్లో పొందుపరిచి 95,462 కోట్లుగా వాటిని కూడా చూపించడం జరిగింది. అధ్యక్ష, అట్లాగే గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్లుగా మొత్తంగా 6,71,757 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో స్పష్టంగా చూపించడం జరిగింది. అధ్యక్ష, అయితే గత సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలతో పాటు ఈ శ్వేతపత్రంలో మేము చూపించినటువంటి అప్పులు సక్రమంగా లేవు, సభను తప్పుదోవ పట్టించారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా గత సంవత్సరం కాలంగా మీరు అప్పులు ఎక్కువగా చేశారు, చేసిన అప్పులతో ఏమి ఆస్తులు సృష్టించలేదు, ఏమి చేయకుండా తెచ్చిన అప్పులన్నింటినీ దుబారా చేశారు అని చాలా ఆందోళన చెందుతూ గౌరవ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు చాలా ఆందోళన చెందుతూ సభ బయట కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. అధ్యక్ష, సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి మేము ఆనాడే ఏ రకంగా అయితే శ్వేతపత్రానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి వారు కొన్ని ఆర్బీఐ సంబంధించిన రిపోర్ట్ను తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది. అధ్యక్ష, ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది వారికి వెనతో పెట్టిన విద్య. అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర రుణాలు స్వల్ప వ్యవధి చర్చ పైన మేము ఈ చర్చని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు చర్చ మొదలుపెట్టింది. అధ్యక్ష, దీనికి సంబంధించి సరే శ్వేతపత్రం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి అధ్యక్ష నేను శ్వేతపత్రంలో ఏం చూపించామనేది కూడా చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, శ్వేతపత్రం దీంట్లో పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9లో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఇచ్చిన నోట్ ప్రకారమే ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు, government guarantee loans which are raised by SPVs and serviced by them 95,462 crores, non-guaranteed loans which are raised and serviced by SPVs, corporations and institutions, public institutions 59,414 crores. Adhyaksha,
వాస్తవంగా మేము ఆ రోజు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి చూపించింది 6,71,757 కోట్ల అధ్యక్ష. వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష. అసలు దాన్ని కూడా చూస్తే మేము పెండింగ్ బిల్స్ సంబంధించి అధ్యక్ష దీంట్లో పేజ్ నెంబర్ 30 సపరేట్గా చూపించాం. దాంట్లో ఏముంది అధ్యక్ష, పెండింగ్ బిల్స్ 40,154 కోట్లు ఉంది అధ్యక్ష. 40,154 crores ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకి, కార్పొరేషన్లకి, మిగతా వాటికి, మిగతా సంస్థలకి, ఉద్యోగస్తులకి, చిన్న కాంట్రాక్టులకి, లేకపోతే మిగతా చిన్న ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి ఆ పెన్షన్స్, ప్రావిడెంట్ ఫండ్లకి, లేకపోతే మెస్ బిల్స్కి, లేకపోతే ఈ మందులు హాస్పిటల్ ఇచ్చే మందులకి, వీటన్నిటికి కలిపి 40,000 కోట్లు అప్పులు పెట్టిపోయారు. ఆ అప్పు కూడా ప్రభుత్వం కట్టాల్సింది.